వెల్కమ్ టు హెల్త్ ఫైల్. సమస్య ఉన్నా కూడా కొన్నిసార్లు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా ఎమర్జెన్సీ సిమ్టమ్స్తో బయటపడే సమస్యల్లో ఒకటి గాల్ స్టోన్స్, పిత్తాశయంలో రాళ్ళు. ఈ సమస్య ఒక్కోసారి జనరల్ హెల్త్ చెకప్స్లో బయటపడుతూ ఉంటుంది. అప్పుడు దాకా ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి కొన్ని రకాల సిమ్టమ్స్ని జనరల్గా వాళ్ళకి జరిగే డిస్కంఫర్ట్ లేదా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు పడట్లేదు అట్లా అనుకుంటూ ఉంటారు. ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఈ సమస్యను గుర్తించడం ఎలాగా, కారణాలేంటి, ఆహారంలో మార్పులతో ఈ సమస్యను అధిగమించవచ్చా, గాల్ స్టోన్స్ అసలు ఎవరికి వచ్చే రిస్క్ ఉంటుంది, ఎప్పుడైనా జాండీస్, కామెర్ల లాంటి లక్షణాలు గాల్ స్టోన్స్కి ఇండికేషన్ అవ్వచ్చా, నిర్ధారించే పరీక్షల్లో ఎండోస్కోపీ ప్రాధాన్యత ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ జతిన్ ఎగుర్లా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే మేడం. గాల్ స్టోన్స్ అనేవి చాలా వరకు సైలెంట్గా ఉంటాయి అంటారు కదండి. అంటే సైలెంట్గా ఉంటాయా లేకపోతే చిన్న చిన్న సిమ్టమ్స్ కనపడుతున్నా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారంటారా? సో ముందుగా మనము అసలు గాల్ స్టోన్స్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి నేపథ్యం ఒకసారి చూద్దాం. నార్మల్గా గాల్ బ్లాడర్ అనేది ఒక అవయవం అండి, లివర్తో కూడుకొని ఉంటుంది. అండ్ లివర్లో ఉత్పత్తి అయ్యే బైల్ అనేది మనకి వాహికలోంచి పిత్తవాహికలోంచి గాల్ బ్లాడర్లో టెంపరీ స్టోరేజ్ ఆర్గన్ అనమాట. సో టెంపరీ స్టోర్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకి మీల్ తిన్న తర్వాత రిలీజ్ అవుతుంది. అది మెయిన్గా ముఖ్యంగా ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడంలో తోడ్పడుతుంది. బట్ ఈ గాల్ బ్లాడర్లో ఒక్కొక్కసారి రాళ్ళు ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ముఖ్యంగా బాగా లావు ఉన్నవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, బాగా వయసులో 40 మించిన వాళ్ళు, అండ్ మనం మగవాళ్ళలో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో ఎక్కువ, అండ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం చూస్తుంది. ఒకటి ఏంటంటే గాల్ బ్లాడర్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. అది కంట్రాక్ట్ చేస్తే దానిలో ఉన్న బైల్ అనేది ప్రవహించి మనకి చిన్న పేగులోకి వచ్చి డైజెషన్ అనేది అవ్వాలి. ఒకసారి ఫంక్షన్ అనేది దెబ్బతిన్నప్పుడు అందులో అక్కడే స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది అవుతూ ఉంటుంది. సో ఇలా స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఎందుకు క్వశ్చన్ ఏమన్నారంటే మీరు సైలెంట్గా ఎందుకుంటాయి అంటే, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియాలో మనం ప్రివలెన్స్ తీసుకుంటే ప్రతి 10 మందిలో 100 మందిలో 3 మేల్స్లో అండ్ 100 మందిలో 9 మందికి లైఫ్ టైం రిస్క్ ఉంటుంది స్టోన్స్ ఫామ్ అవ్వడం. కానీ అందులో ఓన్లీ 20% మందికే సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. మిగతా 80% వాళ్ళకి అసలు సిమ్టమ్స్ లేకుండా వాళ్ళు నార్మల్గా చిన్న స్టోన్స్ ఫామ్ అవుతాయి. లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏ కాంప్లికేషన్స్ లేకుండా కూడా ఉంటారు. సో అందరికీ సిమ్టమ్స్ ఉండవు. అండ్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని మనం నిర్ధారించాలి, అది గాల్ స్టోన్స్ వల్లనా లేకపోతే వేరే కారణం వల్లనా అని. ఓకే, దెన్ వీ షుడ్ ప్రొసీడ్. జనరల్ హెల్త్ చెకప్స్ ఇయర్లీ వన్స్ చేస్తున్నప్పుడు ఈ స్టోన్స్ బయటపడుతూనే ఉంటాయి కదా? ఎస్. ఓకే, అల్ట్రాసౌండ్ వాటిలో ఎస్ అంటే ఏ సైజులో ఉన్నా కూడా గుర్తించగలుగుతారా? ఒక సర్టెన్ సైజుకి వచ్చాకనే గుర్తించడం జరుగుతుంటుంది అంటారు. సో మనం చేసే టెస్ట్ బట్టండి. అల్ట్రాసౌండ్ అనేది చాలా మంచి టెస్ట్. నార్మల్ సింపుల్ అల్ట్రాసౌండ్ 95% ఆఫ్ ద టైమ్స్ మనం స్టోన్ని గుర్తించడం జరుగుతుంది. కొన్ని చాలా చిన్న స్టోన్స్ పిత్తవాహికలోంచి మన పిత్తాశయం నుంచి పిత్తవాహికలోకి ఒకవేళ జారి అందులో ఇరుక్కొని ఉండి మనకి నొప్పి కలిగించి ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్లో మిస్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనము ఎంఆర్సిపి అనే టెస్ట్ కానీ లేకపోతే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ కానీ చేస్తే అది ఇంకా అక్యురేట్ అనమాట, అలాంటి చిన్న చిన్న స్టోన్స్ని డిటెక్ట్ చేయడానికి. అండ్ సైజ్తో ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు గాల్ బ్లాడర్ స్టోన్స్లో. ఓకే, ద సిమ్టమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ కాంట్రాస్ట్ టు ద కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్లో అంటే సరే 6 mm కన్నా ఎక్కువ ఉంటే కిందికి జారదు, మనం ఏం తీసుకున్నా కూడా అవ్వదు, సో ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సిబిడి స్టోన్స్లో ఎన్ని స్టోన్స్ ఉన్నాయి అండ్ ఎంత పెద్దగా ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాదు. దానికన్నా కూడా ఏం సిమ్టమ్స్ కాజ్ చేస్తున్నాయి అండ్ ఏ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనే దాంట్లో మనం ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. యూజువల్గా ఉంటే ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటుంది? ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది పేషెంట్స్ వాళ్ళ అల్ట్రాసౌండ్లో స్టోన్ అనేది తీసుకొని వస్తారు అండ్ వాళ్ళకి చాలా మందికి వాళ్ళకి యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఉంటాయి కానీ యాక్చువల్లీ స్టోన్ వల్ల ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు సర్జరీ చేయించుకున్నా కూడా తర్వాత వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉండదు. సో ముందే మనం నిర్ధారించాలి. దీనివల్ల వచ్చే పెయిన్ గుర్తించడం ఇంపార్టెంట్. ముఖ్యంగా పెయిన్ ఎలా ఉంటుందంటే చాలా తీవ్రంగా వస్తుంది. కడుపు పై భాగంలో కుడివైపు కానీ సెంటర్లో కానీ బాగా సడన్గా పెయిన్ వస్తుంది. అండ్ అరగంట కానీ కొన్ని గంటల పాటు నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి వెన్నెముక్క వైపు కానీ వెనక్కి వైపు కానీ రేడియేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ తిన్న తర్వాత మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇది రోజు వచ్చే పెయిన్ కాదండి, అప్పుడప్పుడు మధ్యలో వస్తూ ఉంటుంది, వారానికి ఒకసారి నెలకోసారి అట్లా వచ్చే పెయిన్. సో ఇది టిపికల్ బిలియరీ కోలిక్ అంటాం. ఇలాంటి బిలియరీ కోలిక్ ఉన్న సిమ్టమాటిక్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి. ఒక కాల్ చూద్దామండి. హలో
హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. మొన్న అన్నయ్య వాళ్ళ అబ్బాయికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని డిసెంబర్ 20 ఆపరేషన్ చేయించారండి. ఓకే ఓకే. లాప్రోస్కోపీ చేయించిన తర్వాత భోగి రోజు వరకు కూడా బాగానే ఉన్నాడండి. మొన్న 13వ తారీఖు వరకు. ఓకే. 14వ తారీఖున మళ్ళీ సడన్ గా కట్ట మంట వచ్చింది. మంట వస్తే మళ్ళీ ఇక ఆ రోజున డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు విజయవాడ అవైలబుల్ లేకపోతే ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారండి, గ్యాస్ట్రాంటాలజిస్ట్ కి. తీసుకెళ్తే వారు బయోరూబిన్ టెస్ట్ చేసి 5.6 వరకు ఉందండి. ఇది జాండిస్ లోకి దింపింది. మీకు బైల్ డక్ట్ లో ఇంకా ఏమైనా స్టోన్ ఉందేమో అని అనుమానం అండి. ఆ బైల్ డక్ట్ లో చిన్న స్టోన్ ఏమైనా ఉందేమో నాకు సస్పెషన్ అండి. కాబట్టి ఎండోస్కోపిక్ ద్వారా దాన్ని బ్లాస్ట్ చేయాలని అంటారు. అప్పుడు అంతా తీసేశారు కదండి, ఆల్మోస్ట్ గాల్ బ్లాడర్ స్టోన్ తీస్తారు కదా ఆ డాక్టర్ గారు. అటువంటి పాసిబిలిటీ ఎందుకు వచ్చిందండి? మళ్ళీ మాకు అక్కడికే వెళ్ళమంటారా లేకపోతే ఇంట్లో చేస్తుంటారా అని మేము డైర్మాలో ఉన్నామండి. ఇంకా తీసుకెళ్లేదండి హాస్పిటల్. మీకు ఆపరేషన్ చేసే ముందు పస్కల్ కానీ లివర్ ఫంక్షన్ పస్కల్ లేవు కదండి, పచ్చకామర్లు అట్లాంటివి ఏం లేవు? లేవండి. అప్పటికంతా లివర్ ఫంక్షన్ టెస్ట్ అప్పుడు చేయించారా ఆపరేషన్ కి ముందు? ఇప్పుడు చేయించామండి. ఆ ముందు చేయించలేదు మనం. లేదండి. ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే ఆపరేషన్కి ముందే నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న రాళ్ళు అనేవి పిత్త వాహికలోంచి ఈ సిబిడి బైల్ డక్ట్లోకి జారి అందులో ఇరుక్కొని ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్లింగ్ వల్ల, సర్జికల్ హ్యాండ్లింగ్ వల్ల కొన్నిసార్లు అది స్లిప్ అయ్యి చిన్న స్టోన్స్ అనేవి బైల్ డక్ట్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. అవి అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు సర్జరీ తర్వాత బయటపడతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఈఆర్సిపి అనే పద్ధతి ఉంటుంది, ఎండోస్కోపిక్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ అని. నోట్లోంచే మనం వెళ్ళి వీళ్ళు రిమూవ్ ద స్టోన్స్, ఆ స్టోన్స్ తీసేసి క్లియర్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఇప్పుడు బిలిరూబిన్ 5 అంటున్నారు కాబట్టి కొంచెం మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా బైల్ డక్ట్లోంచి ఎండోస్కోపీ ద్వారా స్టోన్స్ తీసేయడమే ట్రీట్మెంట్ అండి. కారణం మోస్ట్లీ సర్జరీ టైంలో హ్యాండ్లింగ్ కానీ లేకపోతే సర్జరీకి ముందు బైల్ డక్ట్లో ఉండి మనం గుర్తించలేకపోవడం కానీ అయ్యుండొచ్చు. ఈ ఎండోస్కోపీలో మీరు స్పెషలైజర్ కదండి, మీ స్పెషాలిటీస్ ఒకసారి, మీ ఎక్స్పర్టీస్ గురించి ఒకసారి చెప్తారా? యా. సో నేను ఆఫ్టర్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ నుంచి ఐ కంప్లీటెడ్ మై ఎండి ఇంటర్నల్ మెడిసిన్. ఆ తర్వాత డిఎం గ్యాస్ట్రాంట్రాలజీ కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ నుంచి చేశాను. తర్వాత ఐ స్పెంట్ ఎక్స్ట్రా 1 year ట్రైనింగ్ ఇన్ అడ్వాన్స్డ్ జిఐ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ లైక్ థర్డ్ స్పేస్, EUS, ERCP and third space procedures mainga I am specialized. So minimally invasive without any surgery. మనం యాజ్ మెనీ స్టోన్స్ అన్నవాహికలో కానీ పిత్తవాహికలో కానీ అట్లాంటి స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నా కూడా లేజర్ పద్ధతిలో క్యూర్ చేయడం అనేది మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్. అంటే మీరు ఎండోస్కోపీ పద్ధతిలో చేసి లేజర్ కూడా పాస్ చేసి ఒకవేళ చాలా పెద్ద స్టోన్స్ ఒకవేళ ERCP ద్వారా బయట చాలామంది హాస్పిటల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా పెద్ద స్టోన్ ఉంది, ఇరుక్కుంది, దానికోసం ఆపరేషన్ అంటే ఆపరేషన్కి అవసరం లేకుండా కూడా మా దగ్గర ఉన్న పరికరాల ఎక్విప్మెంట్ ఎక్స్పర్టీస్ వల్ల లేజర్తో కూడా బ్లాస్ట్ చేసి ఆ స్టోన్స్ మనం కరిగించాం. ఈవెన్ 2.5 centimeter స్టోన్ అంటే కిడ్నీ స్టోన్స్ కి ఈ లేజర్ ట్రీట్మెంట్ లానే గాల్ స్టోన్స్ కూడా మీరు చేయగలుగుతారు. గాల్ స్టోన్స్ అన్నవాహికలో ఉన్న పిత్తవాహికలో ఉన్న స్టోన్స్ కి మనం లేజర్ ట్రీట్మెంట్ అనేది గాల్ స్టోన్స్ లో అయితే గాల్ స్టోన్స్ కి మాత్రం అన్ఫార్చునేట్లీ మనం తప్పనిసరిగా ఒకసారి స్టోన్స్ గాల్ బ్లాడర్ లో ఫామ్ అయ్యాయంటే ఆ పర్సన్ కి ఆ టెండెన్సీ అనేది ఉంది. మనం ఆ గ్యాల్ స్టోన్ని తీసేసినంత మాత్రాన పర్సన్కి ఉన్న టెండెన్సీ ఉండదు, అది తీసేసినా మళ్ళీ ఫామ్ అవుతుంది. సో అందుకనే కిడ్నీ స్టోన్ లాగా కాకుండా గ్యాల్ బ్లాడర్నే తీసేయాలి. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఈ మధ్య కొలనోస్కోపీ చేయించాను డాక్టర్ గారు. కొలనోస్కోపీ చేయించి గ్రేడ్ 2 ఇంటర్నల్ హెమరాయిడ్ 2 lumps ఉన్నాయి అంటున్నారు డాక్టర్ గారు. దీని వల్ల ఫ్యూచర్ లో ఏంటి ప్రాబ్లము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఓకే ఓకే. సో హెమరాయిడ్స్ అనేది మన టాపిక్ కాదు, బట్ జస్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, హెమరాయిడ్స్ అనేవి ఒకవేళ గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 కానీ లేకపోతే అక్కడ నుంచి యాక్టివ్ బ్లీడింగ్ కానీ ఒకవేళ మన మెడికల్ ట్రీట్మెంట్తో అవ్వకపోతే అప్పుడు హెమరాయిడల్ బ్యాండింగ్ కానీ స్క్లీరోథెరపీ కానీ సర్జరీ కానీ అడ్వైస్ చేస్తాం డిపెండింగ్ ఆన్ యర్ సివియారిటీ. ముందు జాగ్రత్తలు మనకు ఆపరేషన్ అవసరం పడకుండా ఎలా జాగ్రత్త పడాలంటే, కాన్స్టిపేషన్ అనేది చాలా ముఖ్య కారణము. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రాకుండా ఉండడానికి బాగా ఫైబర్ తీసుకోవడం, సాలడ్స్ తీసుకోవడము, ఆ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవడము, అండ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఎక్సర్సైజ్ చేయడము, అండ్ మోషన్ని సాఫ్ట్గా పెట్టుకోవడము, ఎక్కువ ముక్కకుండా ఉంచుకోవడం, అవసరమైతే లాక్సేటివ్స్ కూడా తీసుకోవడం. ఇలాంటి జాగ్రత్తల వల్ల మనకి అర్షమూలల నుంచి ట్రీట్మెంట్ సర్జరీ అవసరం పడకుండా మనం చేయొచ్చు.
ఎవరికైనా ఈ అల్ట్రాసౌండ్ కానీ చెకప్లో కానీ గాల్ స్టోన్స్ పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయే అని తెలవగానే ఇంకా ఒక రకమైన భయం మొదలవుతూ ఉంటుందండి. అంటే ఇంకా సమస్య ఎప్పుడైనా బయటపడుతుందా లేకపోతే ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని ప్రతి సిమ్టమ్ని దానివల్ల వచ్చిందని కూడా భయపడుతుంటారు. మరి వాళ్ళు ఇంకా ఎలా కేర్ తీసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళ యాక్షన్ ఎలా ఉండాలంటారు? సో 2 విషయాలండి. ఒకటి, సమస్యలు ఏమొస్తాయి మీరు అన్నట్టు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మనం ఈజీగా తీసేదానికి లేదు. లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో కూడా కాంప్లికేషన్స్ అవ్వచ్చు. సో ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వచ్చు అంటే, ఈ స్టోన్ ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్లో చీము రావచ్చు, అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటాము, పర్ఫోరేషన్ కానీ గ్యాంగ్రీన్ అంటే పిత్తాశయం మొత్తం కుళ్ళిపోవడం కానీ, పర్ఫోరేషన్ కూడా అయ్యి సెప్సిస్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆర్గన్ ఫెయిల్యూర్స్కి అయ్యి ఐసీయూలో కూడా వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిన పేషెంట్స్ని మేము చూసాము. కానీ అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ అనేది సిమ్టమాటిక్ గాల్ స్టోన్ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. అంటే 4 to 8% రిస్క్ ఉంటుంది, లైఫ్ టైం రిస్క్ ఓన్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి. అందుకనే వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తాం. కానీ సిమ్టమ్స్ లేని గాల్ బ్లాడర్ వాళ్ళకి ఆ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకనే ఆపరేషన్ చేయం. ఈ గాల్ బ్లాడర్ కొలిసిస్టైటిస్ కాకుండా ఇంకేం సమస్యలు రావచ్చు అంటే, ఈ స్టోన్ అనేది ఒకవేళ ఈ దీంట్లోకి బైల్ డక్ట్లో కింద ఇరుక్కుందనుకోండి, జాండిస్ అలా అవ్వచ్చు. ఇంకొకటి, ఒకవేళ ప్యాంక్రియాటిక్ డక్ట్ అని ఉంటుంది, ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్లో కనుక ఇరుక్కుందనుకోండి అప్పుడు ప్యాంక్రియాటైటిస్ అంటే క్రోమగ్రంథిలో వాపు రావచ్చు. అందులో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని అట్లా ఉండొచ్చు. సో సివియర్ అయిన వాళ్ళలో 20% దాకా మార్టిలిటీ ఉండొచ్చు, సివియర్ ప్యాంక్రియాటైటిస్ కానీ సివియర్ కొలాంజైటిస్. సో ఇలాంటి రిస్క్ అనేది ఉంది. కాకపోతే ఓన్లీ సిమ్టమాటిక్ వాళ్ళకే ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి మనము లాప్రోస్కోపిక్ సర్జరీ అడ్వైజ్ చేస్తాం గాల్ స్టోన్ వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అని చాలామంది వస్తూ ఉంటారు. మాకు గ్యాస్ అవుతుంది, లేకపోతే కింద నుంచి ఎక్కువ గ్యాస్ పాస్ అవుతుంది, మంటగా ఉంది, ఉబ్బరంగా ఉంది తిన్న తర్వాత. సో ఈ సమస్యలకి గాల్ స్టోన్స్కి సంబంధం లేదు. సో చాలామంది ఈ సమస్యల కోసం ఆపరేషన్ చేయించుకుంటుంటే మీకు ఉపయోగం ఉండదు. సో దానికోసం మనం సపరేట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మెయిన్గా స్టమక్ ఎక్ రేడియేటింగ్, మెయిన్లీ దిస్ పెయిన్ ఇన్ ద రైట్ అప్పర్ క్వాడ్రంట్ బాగా రేడియేట్ అవుతుంది ఫుడ్ తిన్న తర్వాత, ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్ తిన్న తర్వాత అట్లా ఎక్కువ వస్తుంది. అంటే మీరు ఇందాక చెప్తూ బైల్ డక్ట్లో ఒకవేళ స్టోన్స్ ఉంటే ఎండోస్కోపీ పద్ధతిలో తీసివేయగలుగుతారన్నారు కదండి, ఆ ఈఆర్సిపి అన్నారు. అసలు అదంటే ఏంటి, ఎట్లా చేస్తారు? అంటే ఆ సమస్య ఒక్కోసారి గాల్ స్టోన్స్ కాకుండా ఓన్లీ బైల్ డక్ట్ అయితే ఇలా ఎండోస్కోపీ పద్ధతిలో పరిష్కారం దొరుకుతుంది అంటారా? సో ఇందాక మనం కాలర్ చెప్పిన సమస్య చూసుకుంటే వాళ్ళకి జాండిస్ వచ్చింది. ఇప్పుడు అలా జాండిస్ రావడం అంటే ఇప్పుడు కాంప్లికేషన్, అది వాళ్ళకి ఫీవర్ వచ్చి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తే చాలా ప్రమాదం కూడా అవ్వచ్చు. అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనము సర్జరీ ముందు లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసుకోవడము, అండ్ బైల్ డక్ట్లో ఏమైనా స్టోన్స్ ఉంటే ముందే ఈఆర్సిపి చేయించుకొని స్టెంట్ వేయించుకొని తర్వాత సర్జరీకి వెళ్ళడం వల్ల మనం కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఈఆర్సిపి అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ మేడం. సో ఇట్ ఈస్ జస్ట్ మన నోటి ద్వారానే అన్నం ఎలా అయితే వెళ్తుందో అలానే ఒక గొట్టం ఉంటుంది, ఒక 1 centimeter విడ్త్ ఉంటుంది. దాన్ని మనము లోపలికి పాస్ చేసి కడుపులోంచి చిన్న పేగులోంచి వెళ్ళి, సో యూ కెన్ జస్ట్ సీ దిస్ వీడియో. సో ఇలా ట్యూబ్ అనేది ఇది మన స్టమక్లోంచి వెళ్ళి ఇలా చిన్న పేగులోకి వెళ్ళి ఇక్కడ నుంచి మన బైల్ డక్ట్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్ రెండు ఇక్కడ నుంచి ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి బైల్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఇక్కడ వచ్చి ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. మనం ఇక్కడ నుంచి ఒక క్యాన్లా పాస్ చేసి వైర్ అనేది బైల్ డక్ట్లోకి పైకి వేసి ఇక్కడ చూస్తే ఇక్కడ స్టోన్ ఉంది. సో ఆ స్టోన్ అనేది కిందకి రాదు. సో మనం వైర్ వేసి ఆ తర్వాత దాని నుంచి ఇక్కడ కట్ చేస్తాము, చిన్నగా స్పింక్టర్ని ఇలా కట్ చేసి ఆ తర్వాత దాని నుంచి ఒక బెలూన్ పాస్ చేసి దాన్ని స్టోన్ని తీసేయచ్చు. చాలా పరికరాలు ఉంటాయి మా దగ్గర స్టోన్స్ తీసేయడానికి. సో ఫస్ట్ ఏమో మేము బెలూన్తో కానీ బాస్కెట్తో కానీ అలా తీసేస్తాం. సో ఇలా ఇట్ హార్డ్లీ టేక్స్ 15 to 20 minutes అండ్ ఇలా స్టోన్ అనేది మన మోషన్లో పాస్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అ సింపుల్ ప్రొసీజర్ బట్ వెరీ మినిమల్లీ ఇన్వేజివ్ అండ్ పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే ఈఆర్సిపి అనేది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న ప్రతి వాళ్ళు చేయించుకుంటే బెటర్ అంటారు? నో అలా కాదు. కామెర్ల లాంటి సిమ్టమ్స్, కామర్లు ఉన్నా కానీ, లేకపోతే ఎల్ఎఫ్టీలో అబ్నార్మాలిటీ ఉన్నా, లేకపోతే అల్ట్రాసౌండ్ ఎల్ఎఫ్టీ మనం సర్జరీకి ముందు చేయించుకుంటాం. అందులో అల్ట్రాసౌండ్లో ఒకవేళ బైల్ డక్ట్ అనేది వెడల్పై ఉన్నా, లేకపోతే లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎంజైమ్స్ పెరుగున్నా మనకు ఒక డౌట్ వస్తుంది స్టోన్ ఏమన్నా ఉందా అనేది బైల్ డక్ట్లో. అట్లాంటప్పుడు ఒకవేళ అల్ట్రాసౌండ్లో కనిపెట్టలేకున్నా కూడా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఇంకొక టెస్ట్ ఉంటుంది. అది చాలా సెన్సిటివ్ అనమాట, అంటే చాలా అక్యురేట్. దాని ద్వారా నిర్ధారించి ముందే తీసేస్తే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, ఇందాక కాలర్ అడిగినట్టుగా తర్వాత మళ్ళీ జాండిస్ కానీ ఆ స్టోన్స్ ఇరుక్కొని ప్యాంక్రియాటైటిస్ కానీ అలాంటివి రాకుండా మనము జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ గాల్ స్టోన్స్ రాకుండా నివారించడం అసలు మన చేతులు ఎంతవరకు ఉంటుంది? ఎలాంటి ఆహారపు అలవాట్లు ఈ స్టోన్స్ రావడానికి దోహదపడుతూ ఉంటాయి అంటారు? సో కొంతవరకు మన చేతిలో ఉంటుందండి. మెయిన్గా గాల్ స్టోన్స్ అనేవి కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి 75% ఆఫ్ ద టైం.
సో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే బాగా ఫ్యాటీ ఫుడ్, వేయించిన పదార్థాలు, పిండి పదార్థాలు, చెక్కలు, బజ్జీలు ఇలా ఎక్కువ తినే వాళ్ళకి బాగా ఉంటుంది. అండ్ రెండవది సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ ఫిజికలీ యాక్టివ్ లేని వాళ్ళకి ఎక్కువ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. సో మనం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ పెంచుకోవడము, వేయించిన పదార్థాలు, పిండి పదార్థాలు అలాంటివి తక్కువ తినడం వల్ల మనము ప్రివెంట్ చేయొచ్చు. కిడ్నీ స్టోన్స్లో అయితే అవి వేరే అండి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి. సో వాళ్ళలో కొన్ని పత్యాల్లో పెట్టుకుంటారు, టొమాటోలు కానీ, క్యాబేజ్ కానీ, పాలకూర తినకపోవడం, మటన్, యూరిక్ యాసిడ్ అట్లా ఉంటాయి. కానీ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్కి వచ్చేటప్పటికైతే మీకు ఒక పర్టికులర్ పథ్యం అంటూ ఏం లేదు. కాకపోతే ఉన్న స్టోన్స్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ రాకుండా ఉండాలంటే ఎక్కడన్నా బయట పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ, బుఫేస్కి వెళ్ళినప్పుడు బాగా ఎక్కువ హెవీ మీల్స్ తీసుకోవడం కానీ, ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం కానీ అవాయిడ్ చేయమని చెప్తాము. అదేవిధంగా ఉపవాసాలు ఎక్కువసేపు ఉన్నా కూడా మీకు ఈ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయమని చెప్తాము. ఓకే, ఇంకోటి సడన్గా వెయిట్ లాస్ అయితే కూడా ఈ స్టోన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు, ఎంతవరకు నిజం? అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో సడన్గా వెయిట్ లాస్ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీస్ వచ్చిన తర్వాత చాలా మందిలో గ్యాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో ఈవెన్ డైటింగ్, ఇప్పుడు అగ్రెసివ్గా వెయిట్ లాస్ అనేది తగ్గకూడదు. సో మనకి ఉన్న వెయిట్ లాస్లో మన బాడీ వెయిట్లో ఇంత పర్సంటేజ్ ఓవర్ ఫ్యూ మంత్స్ అని డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ స్టేటస్ వీ విల్ అడ్వైజ్. అండ్ స్లోగా వీ హ్యావ్ టు రిడ్యూస్ ద వెయిట్. ర్యాపిడ్ వెయిట్ లాస్, ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్, పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి గ్యాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి. ఓకే, అయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండే సిమ్టమ్స్ ఉన్నాయంటే ఇంకా మీరు గాల్ బ్లాడర్ తీసేయడమే అంటారు, కరిగించే మందులు అయితే ఏమాత్రం లేవు. సో చాలామంది అదే అంటారు, అయ్యో గ్యాల్ బ్లాడర్ తీసేయడం ఎందుకు, ఏమైనా మెడికేషన్స్ ఇవ్వండి, లేకపోతే ఏదైనా చిట్కాలు ఇవ్వండి అది కరిగించడానికి అని అంటారు. కానీ ఫ్యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మన నీళ్ళ ద్వారా కరిగించడం అనేది పాసిబుల్ కాదు కిడ్నీ స్టోన్ల లాగా. తర్వాత మందులు కూడా అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అని ఒక మెడికేషన్ ఉంది, మేము కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాము. గ్యాల్ బ్లాడర్ని కరిగించే ఒక మెకానిజం ఉంటుంది. కాకపోతే స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే ఆయుర్వేదంలో అంటే అలోపతిలో కానీ మిగతా ఏ స్పెషాలిటీస్ ఆయుర్వేద, హోమియోపతిలో కానీ ఏది కూడా గ్యాల్ బ్లాడర్ని పూర్తిగా కరిగించే మెకానిజం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దానిల వల్ల గ్యాల్ బ్లాడర్ నుంచి స్టోన్స్ తీసేయడమైనా, స్ట్రాక్ వేవ్ లిథోట్రిప్సీ వల్ల తీసేయడమైనా అబ్జర్వ్ చేసింది అంటే మళ్ళీ స్టోన్స్ వస్తాయి. సో మన గ్యాల్ బ్లాడర్ అనేది వీక్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్నప్పుడు మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో అందుకనే గ్యాల్ బ్లాడర్ అనేది తీసేయాలి. అండ్ దాని ఫంక్షన్ ఏంటంటే జస్ట్ స్టోరేజ్, మీల్కి మధ్యలో. సో అది తీసేసినంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏం లేదు. అది దాని ఉత్పత్తి ఏం చేయదు బైల్ని. సో లివర్ నుంచి వచ్చే బైల్ని అది టెంపరీ స్టోరేజ్. అది లేకపోతే అది ఆపరేషన్ చేసిన తర్వాత జస్ట్ బైల్ డక్ట్ అనేది కొంచెం పెద్దగా అయ్యి అది దాని ఫంక్షన్ అనేది టేక్ ఓవర్ చేస్తుంది. సో మనకు వచ్చే నష్టం ఏం లేదు గ్యాల్ బ్లాడర్ తీసేయడం వల్ల. ఏ విధమైన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అవసరం లేదా తర్వాత? అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం ఎవరికైనా మంచిదే, అంటే తీసేసాక ఇంకా కొన్ని ఫ్యాటీ ఫుడ్ తినకూడదని అట్లాంటి ఏమన్నా లిమిటేషన్స్ ఏమన్నా ఉంటాయా? సో యూజువలీ చాలామందికి అదే భయం ఉంటుంది కి గ్యాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత మాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది అది అని. కానీ యాక్చువల్లీ అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. అండ్ అలాంటి డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా మేము ఏం చెప్పము. యూజువలీ ఫస్ట్ 1 month కొంచెం ఫ్యాటీ ఫుడ్ అది తక్కువ తినమని చెప్తాం. కానీ యూజువలీ 15 days to 1 month తర్వాత they'll be absolutely fine and నార్మల్ లైఫ్ స్టైల్, నార్మల్ డైట్కి వెళ్ళిపోతారు. మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఎలాంటి పథ్యాలు కానీ ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ అవసరం ఉండదు. అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి అవి ఓన్లీ బైల్ డక్ట్లోకి వెళ్ళినప్పుడే కామెరా లాంటి లక్షణాలు ఉంటాయి, కానీ మామూలుగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు జాండీస్ లాంటి సిమ్టమ్స్ ఏమి ఉండవంటారా? గ్యాల్ బ్లాడర్ స్టోన్ ఒకవేళ ఇన్ఫెక్షన్, చీమ్ ఒకవేళ వచ్చి కొలిసిస్టైటిస్ అయినప్పుడు కొద్దిగా బిలిరూబిన్ అనేది రేజ్ అవ్వడం జరుగుతుంది. కానీ స్టోన్ ఒకవేళ వచ్చి ఇరుక్కుంటేనే అప్పుడు పిత్త ప్రవహిక ఆగిపోయి జాండిస్, కామర్లు వస్తాయి. సో ఈ 2 కండిషన్స్లోనే మనకి జాండిస్ వస్తుంది. ఏ ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటారు? సో మోస్ట్లీ మిడిల్ ఏజ్ అండి, 40 years తర్వాత ఈ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో అని అంటాము. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో 40 to 60 ఏజ్ గ్రూప్లో ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం. కానీ అంత మాత్రాన వేరే వాళ్ళలో రాదని కాదు. మేము ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఈవెన్ చిన్న పిల్లలకి లేకపోతే 15 to 40 ఏజ్ గ్రూప్లో వాళ్ళు కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల పిత్తాశయం కంట్రాక్టిలిటీ తగ్గిస్తుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ డెలివరీస్ అలా ఉన్నప్పుడు యంగ్ ఏజ్ అంటే 15 to 25 to 40 మధ్యలో వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇంకా కొంతమంది 5 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు వాళ్ళకు కూడా కొన్నిసార్లు బ్లాక్ పిగ్మెంట్ స్టోన్స్ అని వస్తాయి. అది ఎందుకు వస్తుంది అంటే బ్లడ్లో వాళ్ళకి రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చనిపోతాయి, వాళ్ళకు బ్లడ్ డిస్క్రేషియస్ ఉంటాయి. థాలసీమియా, సికిల్ సెల్ ఇలాంటి హెరిడిటరీ స్పీరోసైటోసిస్ అని అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా బ్లాక్ పిగ్మెంట్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది.
కొంతమంది ఈ స్టోన్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ అంటే డాక్టర్ సర్జరీ చెప్పారు కానీ మేము వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ట్రై చేసాం మాకు ప్రాబ్లం లేదు అంటారు. మరి ఏం జరుగుతుంది అంటారు వాళ్ళ విషయంలో? సో ఇంతకుముందు చెప్పినట్టు సిమ్టమ్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు, సిమ్టమ్స్ అనేవి వచ్చి పోతూ ఉంటాయి. సో కోఇన్సిడెంటలీ వాళ్ళు ఏదో మెడికేషన్ తీసుకోవడం వల్లనో ప్రాబబ్లీ వాళ్ళకి రిలీఫ్ ఉంటే దాన్ని వాళ్ళు అట్రిబ్యూట్ చేస్తారు, మేము ఈ ఆయుర్వేదిక్ మందులు తీసుకున్నాం దానివల్లనే తగ్గింది అని ఒక అపనమ్మకంలో ఉంటారు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత కాంప్లికేషన్స్ అనేవి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడో వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి చెప్పేది అదే, మేము అన్నెసరీగా నెగ్లెక్ట్ చేసాము, సిమ్టమ్స్ ఉన్నా కూడా అడ్వైస్ చేసినా కూడా మేము అప్పుడు చేయించుకోలేదు, భయపడి ఇప్పుడు మళ్ళీ ఎలా అయింది అని. అంటే ఆల్వేస్ లాప్రోస్కోపీ పద్ధతిలోనే సర్జరీ చేస్తారు? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ రోజుల్లో లాప్రోస్కోపీ ఇస్ బికమ్ రీప్లేస్ ద ఓపెన్. వెరీ రేర్ సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు గ్యాల్ బ్లాడర్ పగిలిపోవడము, చీమ్ వచ్చి గ్యాంగ్రీన్ అయ్యి బాగా డిఫికల్ట్గా ఉంది సర్జరీ అన్నప్పుడు లాప్రోస్కోపిక్ నుంచి ఓపెన్గా కన్వర్ట్ చేయాల్సిన ఛాన్సెస్ ఉంటాయి చాలా రేర్ సిచ్యువేషన్స్లో. అంటే వాళ్ళకి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం సర్జరీ అయిపోయాక ఎన్ని రోజులకి పాసిబిలిటీ ఉంటుంది? నెక్స్ట్ డేనే మనము డిశ్చార్జ్ చేసేస్తాము, దే కెన్ గో బ్యాక్ అండి. అన్కాంప్లికేటెడ్ సర్జరీ ఒకవేళ ఏమీ కాంప్లికేషన్ అవ్వలేదు, బాగా ఈజీగా అయిపోయిందంటే నెక్స్ట్ డే 1 day 2 daysలోనే మేము డిశ్చార్జ్ చేసి నార్మల్ లైఫ్ స్టైల్ పంపించేస్తాం. అంటే వర్క్కి అట్లాంటి వాటికి వెళ్ళగలగడం ఎన్ని రోజులు పడుతుంది అంటారు? యూజువలీ ఒక 4-5 days తర్వాత దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ స్టైల్. ఓకే. ఒకవేళ ఫిజికల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు వాళ్ళ నార్మల్ రొటీన్ లైఫ్కి కానీ గేమ్స్ ఆడడం, స్పోర్ట్స్ ఆడడం, లేకపోతే జిమ్కి వెళ్ళడం, యోగా చేయడం ఇలాంటివన్నీ ఎంత టైం తర్వాత చేయగలుగుతారు ఇలాంటి సర్జరీ అయినాక? యూజువలీ ఒకవేళ సర్జరీ అన్కాంప్లికేటెడ్ సర్జరీ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ అదంతా ఒక 1 to 2 months తర్వాత నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా దీనికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్. వితిన్ 1 weekలో వాకింగ్ అట్లాంటివన్నీ చేయొచ్చు? 1 weekలో వాకింగ్ చేయొచ్చు. ఓకే. అంటే తర్వాత కొంచెం లిక్విడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం బెటర్ అని సజెస్ట్ చేస్తారు? అంటే కిడ్నీ స్టోన్స్కి అయితే లిక్విడ్స్ మనకి కరగడంలో హెల్ప్ అవుతుంది కానీ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్లో ఉంటుంది. అండ్ ఒకసారి గ్యాల్ బ్లాడర్ సర్జరీ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి స్టోన్స్ ఫామ్ అయ్యే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే మనం ఆర్గన్నే తీసేసాం కాబట్టి. ఓకే. ఓకేనండి డాక్టర్ జతిన్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ సార్. గాల్ బ్లాడర్లో పిత్తాశయంలో రాళ్ల సమస్యకి ఖచ్చితమైన కారణం ఇది అని తెలియదు కానీ బాగా బరువు ఉండి సడన్గా బరువు తగ్గాలనుకున్నా, లేకపోతే బాగా డైటింగ్ చేయడం, క్రాష్ డైటింగ్ లేకపోతే ఫాస్టింగ్ లాంటివి ఎక్కువగా చేసే వాళ్ళలో ఈ సమస్య వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉంది ఇంకా వాళ్ళకి సిమ్టమ్స్ కలగజేస్తుంది అంటే తప్పనిసరిగా గాల్ బ్లాడర్ని తీసివేయాల్సిన పరిస్థితులే ఉంటాయని. అయితే బైల్ డక్ట్లో స్టోన్స్ ఉంటే నవేడేస్ ERCP అనే పద్ధతిలో తేలిగ్గా ఆ స్టోన్స్ని ఎలాంటి సర్జరీ లేకుండా కూడా తీసివేయగలుగుతున్నారని. అయితే గాల్ స్టోన్స్ ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా ఆల్టర్నేటివ్ పద్ధతులతోటి సమస్యను తీవ్రం చేసుకోకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటూ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ జతిన్ ఎగుర్లా గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.